హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ 'మనసున మనసై' ఎపిసోడ్ 41. శృతి ముఖంలో ఉన్న నవ్వు ఒక్కసారిగా మాయమైంది. "నువ్వు నన్ను అసలు పట్టించుకోవు కదా అనిరుద్" అని అడిగింది. "నీకు నచ్చిన, నిన్ను ఇష్టపడే వేరే ఎవరినైనా వెతుక్కో శృతి" అని అనిరుద్ చాలా నిర్మోహమాటంగా సమాధానమిచ్చాడు. ఆ మాట వినగానే శృతి అక్కడ నిలబడలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం శృతి మనసంతా అస్సలు బాగోలేదు. తీవ్రమైన అసంతృప్తితో, బాధతో తన అన్నయ్య విక్రమ్ని కలిసి మాట్లాడడానికి పిలిచింది. శృతి అలా నీరసంగా, దిగాలుగా కూర్చోవడం చూసి విక్రమ్ ఏమాత్రం మొహమాటం లేకుండా, "నువ్వు ఈ ఏడుపు మొహం పెట్టుకుంటే ఏ మగాడికి నచ్చవు" అన్నాడు. ఆ మాటకి శృతి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. బయట జనాలు చూస్తారని నలుగురిలో నటించి నటించి అలసిపోయాను. నా సొంత ఇంట్లో కూడా నేను ఇంకా నటిస్తూనే ఉండాలా అని ఆవేదనగా అంది. విక్రమ్ ఆమెకు ఒక గ్లాస్ వైన్ పోసిస్తూ ఓదార్చాడు. "శృతి, మనమిద్దరం అన్నా చెల్లెళ్ళం. ఒకే మాట మీద ఉండాలి. నువ్వు నా మాట వింటే నీకు దక్కాల్సిందంతా దక్కుతుంది" అని చెప్పాడు. శృతి ఆ వైన్ను ఒకే గుటకలో తాగేసి ఎర్రబడిన కళ్ళతో అతని వైపు చూస్తూ, "నాకు అనిరుద్ దక్కుతారా?" అని అడిగింది. విక్రమ్ ఆమెకు మరింత దగ్గరగా జరిగి ఆమె చెవిలో మెల్లగా, "బతికుండగా వాడు నీకు దక్కకపోవచ్చు, కానీ వాడు చనిపోయాక ఆ బూడిదను నీకిస్తాను. అప్పుడు వాడు పరోక్షంగా నీకు దక్కినట్టే కదా, ఏమంటావ్?" అని గుసగుసలాడాడు. ఆ మాట వినగానే శృతి ఒళ్ళు జలధరించింది. అసహ్యం వేసి అతన్ని గట్టిగా పక్కకు నెట్టేసి, "విక్రమ్, నీకేమైనా పిచ్చా? నువ్వు అనిరుద్ధిని ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తే నీకు మొదటి శత్రువునవుతాను" అని గట్టిగా అరిచింది. ఆమె అంత గట్టిగా నెట్టేసరికి విక్రమ్ వెనకాల ఉన్న టేబుల్ను బలంగా ఢీకొట్టాడు. అతని నడుం భాగంలో తీవ్రమైన నొప్పి వచ్చింది. నొప్పితో ముందుకు వంగిపోయి కనీసం నిటారుగా కూడా నిలబడలేకపోయాడు. "విక్రమ్, నన్ను క్షమించు. నేను కావాలని చేయలేదు. నీతో గొడవ పడాలని నా ఉద్దేశం కాదు. కానీ అనిరుద్ధు నా ప్రాణం. అతనితో శత్రుత్వం పెట్టుకోకు" అని శృతి కంగారుగా అతన్ని పట్టుకొని లేపుతూ గిల్టీగా వేడుకుంది. "వాడు ఆల్రెడీ నా శత్రువే. వాడు విశ్వనాథ్ ఇండస్ట్రీస్ లో 300 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అసలు విశ్వనాథ్ ఇండస్ట్రీస్ విలువ అంతుంటుందా? వాడు నన్ను కావాలని రెచ్చగొడుతున్నాడు" అని విక్రమ్ నొప్పితో రొప్పుతూ అన్నాడు. శృతి ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయిపోయి నిలబడిపోయింది. "నువ్వు నిజమే చెప్తున్నావా? మరి ఈ విషయం నాకెందుకు తెలియలేదు" అని అడిగింది. "ఎందుకంటే వాడు నిన్ను నమ్మట్లేదు. పైగా ఈ న్యూస్ కావాలని వేరొకరి ద్వారా నా దాకా వచ్చేలా చేశాడు. నా అంచనా ప్రకారం వాడు అవంతికతో విడిగా మాట్లాడే ఈ ప్లాన్ వేసుంటాడు. శృతి, వెళ్ళి నాకు కాస్త పెయిన్ కిల్లర్ మెడిసిన్ తీసుకురా" అని విక్రమ్ నొప్పితో ముఖం ముడుచుకుంటూ సోఫాలో కూర్చొని చెప్పాడు. శృతి మెడిసిన్ బాక్స్ దగ్గరికి వెళ్ళింది గాని ఆమె ఆలోచనలన్నీ అనిరుద్ చుట్టూనే తిరుగుతున్నాయి. బహుశా అనిరుద్ధు, అవంతికలు ఎప్పటికీ విడాకులు తీసుకోరేమో. అనిరుద్ధు ఒక అమ్మాయి కోసం ఇంతగా తప్పించడం శృతి తన 10 ఏళ్ల పరిచయంలో ఎప్పుడూ చూడలేదు. నిజానికి గత 10 ఏళ్లుగా తనని చూసిన దానికంటే అవంతికను అతను చూసుకుంటున్న విధానం చాలా బెటర్గా ఉంది. తాను ఓడిపోయింది. పూర్తిగా ఓడిపోయింది. విక్రమ్ వాళ్ళ నాన్నగారి బర్త్డే పార్టీ హైదరాబాద్ శివార్లలో కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళ సొంత లగ్జరీ విల్లాలో ఏర్పాటు చేశారు. సిటీ నుంచి అక్కడికి వెళ్ళడానికి కారులో కనీసం గంటన్నర టైం పడుతుంది. ఉదయాన్నే విక్రమ్ అవంతికకు కాల్ చేసి ఆమెను, సుజాత గారిని పికప్ చేసుకోవడానికి కార్ పంపిస్తానని చెప్పాడు. కానీ అవంతిక మర్యాదగా తిరస్కరిస్తూ, "మా అమ్మ పార్టీకి రావట్లేదు. పైగా నేను ఈరోజు కాలేజ్కి వెళ్ళి నా థీసిస్ వర్క్ సబ్మిట్ చేయాలి. నా గురించి మీరేం కంగారు పడకండి. మీరు ముందు వెళ్ళండి" అంది. నిజానికి అవంతికకు అలాంటి పనులేమీ లేవు. తనతో రావడం ఇష్టం లేకనే ఇలా అబద్ధం చెప్తుందని విక్రమ్కి కూడా అర్థమైంది. "అవంతిక, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రా. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి" అని విక్రమ్ అన్నాడు. "సరే, నేను కూడా మీతో ఒక విషయం మాట్లాడాలి" అని అవంతిక బదులిచ్చింది. ఫోన్ పెట్టేశాక అవంతిక మళ్ళీ పడుకుంది. రాత్రంతా నిద్ర లేకుండా థీసిస్ పూర్తి చేయడం వల్ల ఆమెకు బాగా నిద్ర వస్తోంది. మధ్యాహ్నం సమయానికి విక్రమ్ వాళ్ళ విల్లా పార్కింగ్ ఏరియా అంతా లగ్జరీ కార్లతో నిండిపోయింది. అనిరుద్ పార్టీ హాల్లోకి అడుగుపెట్టి ఆ జనాల గుంపులో అవంతిక కోసం వెతకడం మొదలుపెట్టాడు. "అవంతిక ఇంకా రాలేదు. మీరిద్దరు మళ్ళీ కలిసిపోయారా? కలిసి వస్తారనుకున్నాను" అని శృతి అతని దగ్గరకు వచ్చి అంది.
బహుశా రేపొద్దున కల్లా కలిసిపోతాం అని అనిరుద్ధు చాలా కూల్గా బదులిచ్చాడు. శృతి అతన్ని తీసుకెళ్లి సీట్లో కూర్చోబెట్టింది. నువ్వు విశ్వనాథ్ ఇండస్ట్రీస్ లో 300 కోట్లు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నావని విన్నాను. అనిరుద్ధ, ఒక స్నేహితురాలిగా చెప్తున్నాను. నువ్వు చేస్తున్నది అస్సలు కరెక్ట్ కాదు. చాలా అత్యాశతో కూడిన నిర్ణయం అని శృతి అతని ముందు వేడి నీళ్ళ గ్లాస్ పెడుతూ అంది. నేను ఆమెకు ఎంత ఇస్తాననేది నా ఇష్టం. అది మా ఇద్దరి మధ్య విషయం. నువ్వు నా ఫ్యామిలీ విషయాల్లో జోక్యం చేసుకోని అవసరం లేదు అని అనిరుద్ధు ఆ వాటర్ గ్లాస్ తీసుకొని ఒక సిప్ వేస్తూ చాలా గంభీరంగా అన్నాడు. ఆ ఫ్యామిలీ విషయం అనే మాట వినగానే శృతి ముఖం పాలిపోయింది. 300 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ను ఆయన అంత సింపుల్ గా తన కుటుంబ విషయం అని తేల్చేశాడు. ఇంకెప్పుడు నీకు అవంతికకు సంబంధించిన విషయాల్లో నేను నోరెత్తను అని శృతి కోపంగా బదులిచ్చింది. ఆ మాట మీద నిలబడితే మంచిది అని అనిరుద్ధు నవ్వుతూ అన్నాడు. శృతికి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. అనిరుద్ని చూసినప్పుడు అవంతిక మీద ఎలాంటి ఈర్ష్య పడకూడదని ఉదయం నుంచి ఆమె మానసికంగా చాలా ప్రిపేర్ అయింది. కానీ ఆయన మాటలకు ఆమె ఆత్మరక్షణ గోడలన్నీ ఒక్క నిమిషంలో కూలిపోయాయి. ఆమె ఆ బాధను భరించలేక వెంటనే పార్టీ హాల్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. దూరం నుంచి విక్రమ్ ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. అనిరుద్ధ్ తన చెల్లెల్ని ఆమె సొంత ఇంట్లోనే ఇంతగా అవమానించడం చూసి అతనికి లోపల కడుపు మండిపోయింది. అది తనని కూడా అవమానించినట్టే అనిపించింది. శృతి జీవితంలోని ఈ 10 ఏళ్ల విలువైన కాలాన్ని వృధా చేసినందుకు అనిరుద్ధ్ ఖచ్చితంగా పరిహారం చెల్లించాల్సిందే అని విక్రమ్ మనసులో గట్టిగా అనుకున్నాడు. లంచ్ పూర్తయ్యాక అనిరుద్ధ్ రెస్ట్ తీసుకోవడానికి గెస్ట్ రూమ్ కి వెళ్ళాడు. అవంతిక ఇంకా రాకపోవడం ఆయనకు ఆశ్చర్యాన్ని కలిగించింది. విక్రమ్ పక్కన ఉంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది అని చెప్పింది కదా, మరి అంత కంఫర్ట్ ఉంటే ఎందుకు లేట్ చేస్తోంది? అంటే తనతో అబద్ధం చెప్పిందా? అనిరుద్ధ్ గెస్ట్ రూమ్ లోకి వెళ్ళినా పడుకోలేదు. ఆయనకు నిద్ర రావట్లేదు. కేవలం అక్కడ జనాలతో మాట్లాడడం ఇష్టం లేకనే ఇక్కడికి వచ్చాడు. కాసేపటికి ఆయన తన బాడీ గార్డ్ కి అవంతిక రాగానే నాకు కాల్ చేయి అని మెసేజ్ పెట్టాడు. మెసేజ్ పంపాక ఫోన్ టేబుల్ మీద పెట్టి పక్కనే ఉన్న షెల్ఫ్ నుంచి ఒక బుక్ తీసుకొని చదవడం మొదలు పెట్టాడు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆ రూమ్ తలుపు బయట ఇద్దరు పనివాళ్ళు మాట్లాడుకుంటున్న గొంతులు వినిపించాయి. నీకు అవంతిక తెలుసా? తెలియకేం, మన చిన్నబాబు విక్రమ్ గారికి ఇష్టమైన అమ్మాయి కదా ఆవిడ. అవును, ఇందాకే విక్రమ్ గారు నన్ను పిలిచి ఒక అమ్మాయికి కావాల్సిన డైలీ వస్తువులన్నీ సర్ది తన రూమ్ లో పెట్టమన్నారు. నాకైతే ఈ రాత్రికి అవంతిక ఇక్కడే ఉండిపోతుందనిపిస్తోంది. అమ్మాయిలను బుట్టలో వేసుకోవడంలో మన చిన్నబాబు తర్వాతే ఎవరైనా. ఆయన ఏ ప్లాన్ వేసినా తిరుగుండదు. ఎందుకో తెలుసా? ఎందుకు? ఆయన దగ్గర అమ్మాయిలను లొంగ తీసుకోవడానికి ఒక సీక్రెట్ పద్ధతి ఉంది. అదేంటంటే, అంతలోనే బయట వినిపిస్తున్న మాటలు మెల్లగా తగ్గిపోయాయి. వాళ్ళ అడుగుల చప్పుడు దూరం అయిపోయింది. అనిరుద్ధ్ నుదురుముడేసి తలుపు వైపు నడిచాడు. సరిగ్గా అదే సమయంలో ఆయన ఫోన్ మోగింది. వెనక్కి తిరిగి ఫోన్ లిఫ్ట్ చేయగా, సార్, అవంతిక మేడం వచ్చారు. విక్రమ్ గారు ఆయనే స్వయంగా గేటు దగ్గరికి వెళ్లి రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆమెను సౌత్ సైడ్ బిల్డింగ్ వైపు తీసుకువెళ్తున్నారు అని బాడీగార్డ్ చెప్పాడు. ఆమె వెనకాలే వెళ్ళు అని అనిరుద్ధ్ ఆర్డర్ వేశాడు. సార్, ఆ సౌత్ సైడ్ బిల్డింగ్ చుట్టూ విక్రమ్ గారి పర్సనల్ బాడీగార్డ్స్ ఉన్నారు. బయటి వాళ్ళని ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. నేను కనుక్కున్నాను. ఆ సౌత్ బ్లాక్ లోనే విక్రమ్ గారి నాన్నగారు ఉంటున్నారు అని బాడీగార్డ్ వివరించాడు. అనిరుద్ వెంటనే కాల్ కట్ చేశాడు. ఫోన్ కాంటాక్ట్స్ ఓపెన్ చేసి అవంతిక నెంబర్ని వెతికి డయల్ చేశాడు. అటువైపు నడుచుకుంటూ వెళ్తుండగా విక్రమ్ అవంతికతో, అవంతిక, మా నాన్నగారికి అస్సలు శబ్దాలు పడవు. చాలా ప్రశాంతతను కోరుకుంటారు. ఫోన్ రింగ్ టోన్స్ విన్నా కూడా ఆయనకి విపరీతమైన తలనొప్పి వస్తోంది అన్నాడు. సరే విక్రమ్ గారు, నేను నా ఫోన్ని సైలెంట్లో పెడతాను అని అవంతిక వెంటనే అంది. అవసరం లేదు. ఎలాగో ఇక్కడికి వచ్చాక నీ ఫోన్లో సిగ్నల్స్ రావు. ఆయన ఉండే ఏరియా చుట్టూ సిగ్నల్ జామర్స్ పెట్టించాం. నెట్వర్క్ బ్లాక్ అయిపోతుంది అని విక్రమ్ చెప్పాడు. అవంతిక ఆశ్చర్యపోతూ, మీ నాన్నగారి ఆరోగ్యం అంత సీరియస్ గా ఉందా అని అడిగింది. విక్రమ్ తలూపుతూ, చాలా మంది డాక్టర్లకు చూపించాం, కానీ లాభం లేకపోయింది. చివరికి ఆయన్ని ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఉంచితేనే కొంచెం బెటర్గా ఉంటుందని ఇక్కడే ఉంచేశాం అని బదులిచ్చాడు. ఆయనకి అంతగా ప్రశాంతత కావాలనుకున్నప్పుడు మరి ఈ బర్త్డే పార్టీ ఎందుకు గ్రాండ్ గా అరేంజ్ చేశారు
అని అవంతిక అడిగింది. విక్రమ్ నవ్వి, ఆయనకి ప్రశాంతత ఇష్టమని కాదు, కేవలం అనారోగ్యం వల్లే ఇక్కడ ఉండాల్సి వస్తోంది. ఈ జబ్బు రాకముందు ఆయనకి నలుగురిలో హడావిడిగా ఉండడమే చాలా ఇష్టం అని చెప్పాడు. అవంతిక అర్థమైనట్టు తలూపింది. మీ నాన్నగారు నన్ను విడిగా ఎందుకు కలవాలనుకుంటున్నారు? నాకు కొంచెం భయంగా ఉంది అని అవంతిక కాస్త ఆందోళనగా అంది. కంగారు పడకు, ఆయన జస్ట్ నీతో కాసేపు మాట్లాడాలనుకుంటున్నారు అంతే అని విక్రమ్ సర్ది చెప్పాడు. భోజనాల టైం అయినా విక్రమ్ అవంతిక ఇద్దరు హాల్లోకి రాలేదు. అనిరుద్ధ్ అప్పటికే అవంతికకు చాలాసార్లు ఫోన్ చేశాడు. కానీ ఆమె నుంచి ఎలాంటి రెస్పాన్సు లేదు. విక్రమ్కి ట్రై చేసినా కలవలేదు. దాంతో కాస్త కంగారు పడ్డ అనిరుద్ధ్ పార్టీ హాల్ నుంచి బయటకు వచ్చి విల్లాకు దక్షిణంగా ఉన్న సౌత్ బ్లాక్ వైపు వేగంగా నడిచాడు. అయితే సౌత్ బ్లాక్ వైపు వెళ్తున్న అనిరుద్ధ్ని విక్రమ్ పర్సనల్ బాడీ గార్డ్స్ అడ్డుకున్నారు. మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అనిరుద్ధ్ గారు, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి, నా భార్య లోపలుంది అని అనిరుద్ధ్ తీవ్రమైన కోపంతో అన్నాడు. మీరు చెప్పేది అవంతిక గారి గురించా? ఆవిడిప్పుడే విక్రమ్ గారితో కలిసి ఇటు పక్కనే ఉన్న కొండవైపు వాకింగ్కి వెళ్లారు అని బాడీగార్డ్ చెప్పాడు. ఆ మాట వినగానే అనిరుద్ధ్ పెదవులు బిగించాడు. ఆయన కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఆ బాడీగార్డ్ కొద్ది దూరంలో ఉన్న కొండవైపు చూపిస్తూ, వాళ్ళు ఆ దారిలోనే వెళ్లారు, కానీ అప్పటికే చీకటి పడింది. పైగా ఆ దారి చాలా నిటారుగా డేంజర్గా ఉంటుంది. మీకు ఇక్కడి దారులు తెలియవు కాబట్టి లోపల వెయిట్ చేయడం మంచిది. వాళ్ళు త్వరగానే వచ్చేస్తారు అని సలహా ఇచ్చాడు. అనిరుద్ధ్ తన పిడికిల్ని గట్టిగా బిగించి ఏమాత్రం ఆలోచించకుండా ఆ కొండదారి వైపు వేగంగా వెళ్ళాడు. అటు సౌత్ బ్లాక్ లోని లివింగ్ రూమ్ లో విక్రమ్ నాన్నగారు తన కంపెనీ ఎలా స్టార్ట్ చేశారు, విశ్వనాథ్ ఇండస్ట్రీస్ గురించి తన అభిప్రాయాలేంటి అనే విషయాలను దాదాపు 2 గంటల పాటు చెప్తూనే ఉన్నారు. అది విన్న అవంతికకు అక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపించింది. నాతో మాట్లాడడానికి మీ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మీ బర్త్డే కాబట్టి బిజినెస్ విషయాల గురించి నేను విక్రమ్ గారితో ఇంకొకసారి మాట్లాడతాను అని అవంతిక అంది. ఒకవేళ ఆయన ఆ రోజు బర్త్డే జరుపుకుంటున్న పెద్ద మనిషి కాకపోయి ఉంటే ఆమె అంతసేపు అక్కడ కూర్చోనేదే కాదు. విక్రమ్ తన వాచ్ చూసుకొని, నువ్వు కాస్త రెస్ట్ తీసుకో నాన్న, నేను అవంతిక కలిసి భోజనం చేయడానికి వెళ్తున్నాం అని నాన్నగారితో చెప్పాడు. లివింగ్ రూమ్ నుంచి బయటకు రాగానే ఆకాశంలో దట్టంగా అలుముకున్న చీకటిని చూసి అవంతిక మనసులో ఏదో తెలియని భయం మొదలైంది. బహుశా ఆ ఏరియా తనకు కొత్త కావడం వల్లేమో చుట్టూ ఉన్న అపరిచిత వాతావరణం ఆమెకు నచ్చలేదు. నేను మీ ఇన్వెస్ట్మెంట్ను ఒప్పుకునే ఉద్దేశంలో లేని విక్రమ్ గారు అని అవంతిక ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకొని తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పేసింది. ఆ మాట వినగానే విక్రమ్ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆయన ముఖంలోని మర్యాదపూర్వకమైన నవ్వు మాయమైంది. ఎందుకు? దానికి సరైన కారణం ఏంటో చెప్పగలవా అని అడిగాడు. మీరు శృతికి అన్నయ్య, ఆ ఒక్క కారణం చాలు. మీ హెల్ప్ తీసుకుంటే నా మనసుకు అస్సలు ప్రశాంతత ఉండదు అని అవంతిక ముక్కుసూటిగా చెప్పేసింది. నీకు అనిరుద్ధ్ ఏమైనా చెప్పాడా? అతని దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నావా అని విక్రమ్ అడిగాడు. ఆమె ఇచ్చిన సమాధానం తనకి పెద్దగా ఆశ్చర్యం కలిగించకపోయినా బాధ కలిగించింది. నేను ఆయన దగ్గర నుంచి కూడా ఎలాంటి పెట్టుబడిని ఆశించట్లేదు. నేను మెట్రోలో ఇంటికి వెళ్ళాలి కాబట్టి నేను భోజనానికి ఉండడం కుదరదు అని అవంతిక చాలా ప్రశాంతమైన కళ్ళతో స్థిరంగా బదులిచ్చింది. ఆమె కేవలం తన నిర్ణయాన్ని ముఖాముఖిగా చెప్పడానికే ఈ పార్టీకి వచ్చింది. ఇప్పుడు విషయం క్లియర్ అయిపోయింది కాబట్టి ఆమె వెళ్ళాలనుకుంది. విక్రమ్ ఆమె ఇంత కఠినంగా మాట్లాడుతుందని ఊహించలేదు. ఆమె పద్ధతి చూడ్డానికి సరిగ్గా అనిరుద్ధులాగే అనిపించింది. బహుశా అందుకేనేమో వాళ్ళిద్దరూ ఒకరినొకరు అంతగా ఇష్టపడ్డారు. విక్రమ్ అవంతిక చేతిని పట్టుకొని, భోజనం చేసిన తర్వాత వెళ్ళొచ్చు, అనిరుద్ధ్ కూడా ఇక్కడే ఉన్నాడు, ఆయనే నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు, నువ్వు ఒంటరిగా వెళ్తే నాకు కంగారుగా ఉంటుంది అని చెప్పాడు. అవంతిక తన చేతిని వెనక్కి లాక్కుంటూ, నేను ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకున్నాను, అది ఏ క్షణంలోనైనా ఇక్కడికి వచ్చేస్తోంది అంది. భోజనం చేసి వెళ్ళావంతిక, మనం కలిసి బిజినెస్ చేయనంత మాత్రాన మన బంధం పాడవ్వాలని రూల్ లేదు కదా. నేనేం నీకు శత్రువుని కాను అని విక్రమ్ కాస్త గట్టిగా అన్నాడు. అవంతిక గట్టిగా శ్వాస తీసుకుంది. విక్రమ్తో సంబంధాలు చెడగొట్టుకోవడం ఆమెకు ఇష్టం లేదు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాలేకపోయినా తన జీవితంలో ఇంకొక శత్రువు పెరగడం ఆమెకు అవసరం లేదు.
విక్రమ్ అవంతికను తిరిగి పార్టీ హాల్కు తీసుకువచ్చి ఒక సీట్లో కూర్చోపెట్టాడు. అంతలోనే శృతి కళ్ళల్లో తీవ్రమైన కోపంతో వాళ్ళ వైపు వేగంగా నడుచుకుంటూ వచ్చింది. విక్రమ్ ముందుకు వచ్చి ఆయన చేతిని పట్టుకుని గట్టిగా బయటకు లాక్కెళ్లిపోయింది. ఆ అన్నా చెల్లెలిద్దరూ అలా కోపంగా వెళ్లడం చూసి అవంతికకు తినాలనే మూడే పోయింది. ఇందాక శృతి ముఖంలో ఏదో తెలియని భయం, కంగారు కనిపించాయి. ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం జరిగిందనిపించింది. అవంతిక చుట్టుపక్కల చూసింది. వాళ్ళ టేబుల్ దగ్గర ఉన్న వాళ్ళు తప్ప మిగతా గెస్ట్లెవరూ అన్నా చెల్లెల ప్రవర్తనను గమనించినట్టు లేరు. అనిరుద్ధ్ కూడా ఇక్కడే ఉన్నాడని విక్రమ్ చెప్పాడు కదా, మరి ఆయన ఎక్కడా కనిపించట్లేదేంటి అని అవంతిక ఆలోచించసాగింది. పార్టీ హాల్ నుంచి విక్రమ్ ను బయటకు లాక్కొచ్చిన శృతి, అనిరుద్ధ్ ఎక్కడ విక్రమ్, అసలు ఆయన ఎక్కడున్నారో చెప్పు అని గట్టిగా నిలదీసింది. విక్రమ్ నలిగిపోయిన తన షర్ట్ను సరిచేసుకుంటూ చాలా కూల్గా, నేనేం వాడికి బాడీ గార్డ్ను కాను శృతి, వాడెక్కడున్నాడో చూడ్డానికి నాకంత టైం లేదు, నువ్వే వెళ్ళి వెతుక్కో అన్నాడు. శృతి కోపంతో విక్రమ్ గుండెలపై గట్టిగా కొడుతూ, ఆయన ఫోన్ అస్సలు కలవట్లేదు, ఎక్కడా కనిపించట్లేదు, ఆయన బాడీ గార్డుకు కూడా ఏం తెలియట్లేదు. ఇక నా దగ్గర నాటకాలు ఆడకు, నువ్వు కావాలనే ఆ సౌత్ బ్లాక్ లో సిగ్నల్ జామర్స్ పెట్టించావు, ఇదంతా నీ ప్లానే కదా అని అరిచింది. విక్రమ్ వెంటనే ఆమె నోరు మోసి ఆమెను తన భుజం మీద వేసుకొని లోపలికి నడిచాడు. నా మాట విను శృతి, ప్రస్తుతానికి నిన్ను నీ రూమ్ లో పెట్టి లాక్ చేయాల్సి వస్తోంది. ఈ రాత్రి గడిస్తే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పాడు. హాల్లో ఉన్న అవంతిక మనసులో ఆందోళన మరింత ఎక్కువై సీట్లోంచి లేచి నిలబడింది. చుట్టూ ఉన్న అపరిచిత ముఖాలు ఆమెకు భయాన్ని కలిగిస్తున్నాయి. వెంటనే ఫోన్ తీసి చూస్తే అనిరుద్ధ్ నుంచి ఒక టెక్స్ట్ మెసేజ్, అలాగే కొన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఆ మెసేజ్ లో, ఈ మెసేజ్ చూడగానే నన్ను వెతుక్కుంటూరా, నేను పార్టీ హాల్లోనే ఉంటాను అని ఉంది. తాను హాల్లోనే ఉంది, కానీ అనిరుద్ధ్ ఎక్కడా? ఆమె ఆయనకు ఫోన్ చేయడానికి ట్రై చేసింది, కానీ కాల్ వెంటనే కట్ అయిపోయింది. కేవలం సౌత్ బ్లాక్ లోనే కదా సిగ్నల్స్ లేవు, మరి ఇక్కడ కూడా నెట్వర్క్ రావట్లేదేంటి? ఆమె అనుమానంతో హాల్ బయటకు రాగానే నల్లటి సూట్ వేసుకున్న ఒక పొడవాటి వ్యక్తి కంగారుగా ఆమె వైపు రావడం కనిపించింది. ఆయన అనిరుద్ధ్ బాడీగార్డ్. మేడం, మీరు సార్ని చూసారా అని ఆ బాడీగార్డు తీవ్రమైన కంగారుతో అడిగాడు. లేదు, ఆయన నీతో లేరా అని అవంతిక అడిగింది. ఆమె గుండె వేగం పెరిగింది. మనసులోకి రకరకాల భయాలు వచ్చాయి. నేను కాల్ చేయడానికి ట్రై చేశాను, కానీ సిగ్నల్స్ రావట్లేదు అని ఆందోళనగా చెప్పింది. విక్రమ్ ఇక్కడ కూడా సిగ్నల్ జామర్స్ ఆన్ చేసినట్టున్నాడు. సార్ ఎటు వెళ్లారో నాకు అస్సలు తెలియడం లేదు. ఇందాక శృతి గారు వచ్చి సార్ ఎక్కడని అడిగేదాకా ఆయన కనిపించట్లేదనే విషయం నాకు స్ట్రైక్ కాలేదు అని బాడీగార్డ్ చెప్పాడు. ఇందాక విక్రమ్తో మాట్లాడుతున్నప్పుడు శృతి ముఖంలో ఉన్న ఆ కోపం, భయం గుర్తుకు రాగానే అవంతిక తన పిడికిల్ని గట్టిగా బిగించింది. విక్రమ్, నేను విక్రమ్ దగ్గరికే వెళ్తున్నాను అని అవంతిక తడబడుతూ అంది. నేను కూడా మీతో వస్తాను మేడం అని బాడీగార్డ్ అన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి వేగంగా సౌత్ బ్లాక్ వైపు వెళ్లారు. అక్కడ గేట్ దగ్గర విక్రమ్ సెక్యూరిటీ గార్డ్స్ అడ్డుపడగానే అనిరుద్ధ్ బాడీగార్డు ఆ గార్డ్ గొంతు పట్టుకుని గట్టిగా నొక్కాడు. విక్రమ్ ఎక్కడున్నాడు, మమ్మల్ని వెంటనే ఆయన దగ్గరకు తీసుకువెళ్ళు అని బాడీగార్డు కోపంగా అన్నాడు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.